Hello Andy, Namaste. I am Dr. Usha from Fertility Center, LB Nagar branch. నేను ఈ రోజు మీతో పిల్లలు వద్దన్న ఆపరేషన్ అయిపోయిన తర్వాత కొన్ని కపుల్స్ నెక్స్ట్ ఇంకొక బేబీ కావాలని ట్రై చేస్తారు. వాళ్ళకి వాట్ ఆర్ ద ఆప్షన్స్ ఉన్నాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూజువల్గా సిజేరియన్ సెక్షన్ 2 బేబీస్ అయిపోయిన తర్వాత జనరలీ సెకండ్ సిజేరియన్ అయిపోయిన తర్వాత వెంటనే ట్యూబెక్టమీ పిల్లలు వద్దన్న ఆపరేషన్ అనేది చేస్తారనమాట. బట్ కొందరికి ఏమవుతుందంటే ఆ సెకండ్ బేబీ ఫస్ట్ బేబీ ఎవరికో ఒకటి ప్రాబ్లం ఉండొచ్చు, ఆర్ లైక్ వాళ్ళకి మేబీ ఇంకొక బేబీని కన్నాలని ఇష్టం ఉండొచ్చు. దానివల్ల వాళ్ళు నెక్స్ట్ ఎట్లాంటి ట్రీట్మెంట్కి ముందు వెళ్ళాలి అనేది మాకు చాలామంది వస్తారనమాట. సో మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక ఆప్షన్ అనేది మీకు పిల్లలు వద్దన్న ఆపరేషన్, దట్ ఈస్ ట్యూబెక్టమీ అయిపోయింది కదండి, దాన్ని రీకానలైజేషన్ సర్జరీ చేయడం ఒక ఆప్షన్ అనమాట. అండ్ దెన్ ఇంకొక ఆప్షన్ అనేది టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి అనమాట. ఎందుకంటే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో మీకు ట్యూబ్ అవసరం ఉండదు. జస్ట్ గర్భసంచ లైనింగ్ మంచిగా వస్తే చాలు అనమాట. సో దానికి ట్యూబ్ అవసరం పడదు. సో ఇదే మీకు ఉన్న 2 ఆప్షన్స్. సో ఇప్పుడు ట్యూబల్ రీకానలైజేషన్ అంటే అది ఏంటి అంటే, ట్యూబల్ రీకానలైజేషన్ అంటే మీకు పిల్లలు వద్దన్న ఆపరేషన్ మీరు చేస్తారు కదండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ట్యూబ్లో ఒక థ్రెడ్ పెట్టి నాట్ వేసి కట్ చేసేస్తారు. అండ్ దెన్ దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కొందరు నాట్ మాత్రం వేస్తారు, లైక్ టై చేస్తారు అనమాట. సో ఇప్పుడు మనం ఆ ట్యూబ్ ఏ ట్యూబ్ని వాళ్ళు టై చేశారో ఆ ట్యూబ్ని మనం ఎడ్జెస్ని కట్ చేసి ఆ 2 ట్యూబ్ని మనం మళ్ళీ రీఅటాచ్ చేస్తామన్నమాట. సో రీఅటాచ్ చేసి అండ్ దెన్ ఆ ట్యూబ్ పేటెంట్ ఉందా, లైక్ ఆ ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా అనేది మనం ఒక 3 months తర్వాత కన్ఫర్మ్ చేసుకుంటాం, ఒక HSG అని ఒక ట్యూబ్ టెస్ట్ చేసుకుని. సో ఈ ఆపరేషన్ 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి ఓపెన్, లైక్ ఓపెన్ ఆపరేషన్ చేయొచ్చు, ఇంకొకటి లాప్రోస్కోపీ ద్వారా కూడా చేయొచ్చు. అండ్ దెన్ ఈ సర్జరీ అయిపోయిన తర్వాత సక్సెస్ రేట్ అనేది 40%, లైక్ 40% సక్సెస్ రేట్ అనమాట. అంటే 40% ఆ ట్యూబ్స్ అనేది సర్జరీ అయిపోయిన తర్వాత ఓపెన్లో ఉంటుంది అనేది 40% ఛాన్సెస్ అనమాట. రిమైనింగ్ 60% డౌట్ఫుల్లే. ఎందుకంటే వన్స్ ట్యూబ్ అనేది ఇట్స్ అ మైక్రో స్ట్రక్చర్, దాంట్లో చాలా డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటుంది, సిలియా ఉంటుంది, మ్యూకోజా ఉంటుంది. అదన్నీ బేబీ ఓవరీ నుంచి ట్యూబ్లో ట్రావెల్ చేయడానికి అదన్నీ చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. అదన్నీ వన్స్ డ్యామేజ్ అయితే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ డ్యామేజ్. సో ద ట్యూబల్ సర్జరీకి సక్సెస్ రేట్ అనేది 40%. మీరు IVF చేసుకుంటారనుకోండి. సో IVFలో మీకు మీ బాడీ నుంచి ఎగ్ తీస్తారు, మీ హస్బెండ్ కణాలతో కలిపి బేబీ రెడీ చేస్తారు. ఆ రెడీ అయిన బేబీని మీ గర్భసంచి లోపల పెట్టేస్తారు. దానికి సక్సెస్ రేట్ అనేది ఆల్మోస్ట్ 60 to 70%. సో మీరు సర్జరీ చేసుకుంటే ద సక్సెస్ రేట్ ఇస్ 40%. బట్ IVF మీరు చేసుకుంటే మీకు ఇంకొక సర్జరీ ఉండదు. అండ్ దెన్ మీకు IVFకి సక్సెస్ రేట్ ఎక్కువ. సో పేషెంట్ వస్తే ఈ 2 ఆప్షన్ ఇచ్చి దీనికి డిసడ్వాంటేజ్ ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి, IVF అడ్వాంటేజ్ ఏంటి అది ఎక్స్ప్లెయిన్ చేసుకుని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ ప్రిఫర్ IVF. ఎందుకంటే IVFలో యూ డజంట్ నీడ్ టు గో 1 more సర్జరీ అండ్ దెన్ సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది. సో ఇదే డిఫరెంట్ ఆప్షన్స్ మీకు. సో ఇదే నేను మీతో డిస్కస్ చేయాలని అనుకున్నాను. థ్యాంక్ యూ.